స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తాజా వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుంది, ఏ మేరకు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అల్పపీడనం ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుంది, వర్షపాతం ఏ మేరకు నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి, ఎటువంటి హెచ్చరికలు ఇచ్చారు? ఈరోజు అయితే ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతంలో ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని యొక్క ప్రభావం చేత నెక్స్ట్ 2 to 3 days వరకు ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా అయితే నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూస్తే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే మరికొన్ని జిల్లాలు అయినటువంటి పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, యానం, ఏలూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా అండ్ నెల్లూరు ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. తీరం వెంబడి గాలుల వేగం ఎలా ఉంటుంది? మత్స్యకారులకు ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? పోర్ట్స్కి ఏమైనా అలర్ట్స్ ఇచ్చారు? తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలు ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. అంచేత దీని ప్రభావం చేత ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్, ఫేవరబుల్ కండిషన్స్ ఉండటం చేత గడిచినటువంటి 24 గంటల్లో ఒక మోస్తరు వర్షాలు కోస్తా జిల్లాల్లో నమోదు జరిగింది. అత్యధికంగా అయితే టెక్కలిలో 6 centimeters, పలాసలోను, కాకినాడలోను 5 centimeters వర్షపాతం నమోదైంది. ఇది మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 2 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిస్తే కొన్ని చోట్ల అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.